పైసా వాలా మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 17 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే కొంచెం తేడాగా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మూవీలో సినిమాటిక్ లిబర్టీ గైస్ నాకైతే అసలు నచ్చలేదు. మూవీలో కలర్ గ్రేడింగ్ అండ్ విజువల్స్ ఉంటాయి గైస్, నాకైతే లిటరల్లీ వరస్ట్ అనిపించాయి. అసలు లిటరల్లీ కలర్ గ్రేడింగ్ ఏంట్రా అంటే, సీన్ బై సీన్ మారిపోతా ఉంటది. మనం చూస్తా ఉన్నప్పుడు మనకి ఏంటంటే అది ఒక సినిమా లాగా అనిపించదు. ఇంకొకటి ఏంటంటే, కొన్ని సీన్స్ లో అయితే కెమెరా షేక్ అవుతా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మూవీలో సినిమాటోగ్రఫీ అయితే పర్ఫెక్ట్ గా లేదు. సరే, ఇంకా ఈ మూవీలో స్టోరీ ఉన్న కొంచెం డిఫరెంట్ స్టోరీ, కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్ గా ఏమైనా రాసుకున్నారా అంటే అది కూడా లేదు. మూవీలో స్టోరీ పిచ్ నార్మల్ స్టోరీ మనమైతే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఏదో చేసేద్దాం ఏదో చేస్తున్నాం అనుకుంటారు. కాకపోతే ఏంటంటే అసలు వాళ్ళు ఏం చేయరు. మూవీలో స్టోరీ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఉంటుంది. అసలు కథలంటే కథల్లో మూవీలో మనీ అనేసి ఒక చిన్న స్టోరీ తీసుకున్నారు. ఆ స్టోరీని వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా తీసుకెళ్లాలి, అలా తీసుకెళ్లకుండా లాగ్ చేస్తూ డబ్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఫైట్స్ అంటారు. అసలు స్టోరీ ఎటు నుంచి వెళ్తుందో అర్థం కాదు మామ. అసలు మూవీలో జోక్ ఏంట్రా అంటే, మన హీరో కొన్ని సీన్స్ లో అనిపిస్తా ఉంటది, అసలు మూవీలో హీరో ఉన్నాడా లేదా, అసలు హీరో ఈడేనా అనిపిస్తా ఉంటది నాకైతే కొన్ని సీన్స్ లో. ఎందుకంటే మూవీలో హీరోకి అంత గ్రిప్ ఉండదు. అసలు మూవీ స్టార్టింగ్ లో ఏంట్రా అంటే అసలు హీరో ఎవరో కూడా అర్థం కాదు మనకి, అంత కన్ఫ్యూజింగ్ గా తీసుకువెళ్తారు స్టోరీని. ఇంకొకటి ఏంట్రా అంటే, కొంతమంది విలన్స్ ఉంటారు గైస్, అసలు వాళ్ళని యాక్టింగ్ చేయమంటే ఏదో చేస్తా ఉంటారు మామ. కొన్ని వైలెంట్ డైలాగ్స్ చెప్పమంటే ఏదో బెదిరిస్తున్నట్టు, అంటే ఏదో నార్మల్ గా ఏదో చిన్నగా బెదిరిస్తున్నట్టు ఏదో చెప్తా ఉంటారు. ఆ డైలాగ్స్ అయితే నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. డైలాగ్స్ చెప్పేటప్పుడు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ పెట్టి చేయండిరా అంటే ఎవడో చేయట్లేదు. ఏదో చెప్పేస్తున్నారు అంటే, ఏదో ఇలా ఆళ్ళు తిప్పేసి ఏదో చెప్పేస్తున్నారు, అవైతే వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే, మూవీలో ఒక హవాలా అవుతుంది. అసలు ఆ హవాలా ఏంటి, హవాలాకి మన హీరోకి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి గైస్. కాకపోతే మరీ అంత డిస్టర్బ్ చేయం, అక్కడక్కడ డబుల్ మీనింగ్ వర్డ్స్ లైట్ ఎక్స్పోజింగ్ ఉంటది అంతే, అంత మించి మరీ అంత ఇంకేముండదు. ఇంకేంటంటే మూవీలో ఏదో ఒక 10 రూపాయల నోట్ అంటారు, దానికోసం ఏదో చేస్తా ఉంటారు, ఎదుగుతా ఉంటారు, అది ఇది చేస్తా ఉంటారు అమ్మ. అది ఏదైతే ఉందో అదైతే నాకైతే చాలా లాగ్ అనిపించింది. మూవీలో జోక్ ఏంట్రా అంటే, మెయిన్ థింగ్ అండ్ మెయిన్ కాన్సెప్ట్ అదే, దానికోసం తిరుగుతా ఉంటది మూవీ. అందువల్ల అయితే నాకైతే లాగ్ అనిపించింది. కొంచెం డిఫరెంట్ గా కొంచెం మనీ చూపిస్తూ కొన్ని క్యారెక్టర్స్ కొత్తగా దింపుతూ కొంచెం డిఫరెంట్ గా రాసుకుంటే కొంచెం బాగుండేది. ఏదో ఒక చిన్న ప్లాట్ అయిన తీసుకొని దాని చుట్టూ తిప్పుతా ఉంటారు, అదైతే నాకైతే నచ్చలేదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవేవి నాకైతే నచ్చలేదు గైస్. యాక్టింగ్ కూడా బాలేదు మూవీలో. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.